హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపేశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు అర్థమెటిక్ నుండి టైమ్ అండ్ డిస్టెన్స్ కాలం దూరం అనే టాపిక్ ని డిస్కస్ చేద్దాం. మరి ఈ టాపిక్ ని బేస్ చేసుకొని మనకి ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ కావచ్చు, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ పర్వల్ ప్రవాహాలు కావచ్చు, గేమ్స్ అండ్ రేషెస్ ఆటలు పరుగు పందెంలు కావచ్చు. ఈ 4 టాపిక్స్ అనేది మనకి మెయిన్ టాపిక్ అయిన టైమ్ అండ్ డిస్టెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మరి మనకి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ లో ఏ ఎగ్జామ్ లో ఏ విధంగా అడుగుతాడు, మరి మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, మరి ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ మనం ఇంట్రడక్షన్ కరెక్ట్ గా వింటే మరి రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే మనం ట్రైన్స్ అంటున్నామో, లేదంటే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అంటున్నామో, లేదంటే రేసెస్ అంటున్నామో అవి చాలా క్లియర్ గా అర్థమవుతాయి. సో మనం ఇంట్రడక్షన్ కి వెళ్లే ముందు మనం ఏం చేస్తున్నామంటే మరి ఈ టాపిక్ అనేది పార్ట్ గా తీసుకుందాం, ఒక పార్ట్ గా తీసుకుందాం. మరి అదేంటనేది ఒకసారి చూడండి. ఇక్కడ నేనేమంటున్నా, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటున్నా. మరి టైమ్ అండ్ డిస్టెన్స్ మనం బేస్ చేసుకొని, సో ఇది మెయిన్ టాపిక్ అవుతుంది. మరి దీన్ని బేస్ చేసుకొని మనం రిమైనింగ్ టాపిక్స్ ఏంటి అని అంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఏం రాసుకోవచ్చు అంటే ట్రైన్స్ అని రాసుకోవచ్చు. సో ట్రైన్స్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు అని అంటే బోర్డ్స్ అండ్ సో ఇక్కడ స్ట్రీమ్స్ అంటాం, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ పడవల ప్రవాహాలు అంటాం. అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు అంటే గేమ్స్ అండ్ రేసెస్ అని తీసుకోవచ్చు, గేమ్స్ అండ్ రేసెస్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 4 టాపిక్ అనేది మనం ఒక భాగం తీసుకోవచ్చు, ఒక పార్ట్ గా తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ మీరు కరెక్ట్ విన్నట్లయితే సో ఇక్కడ ట్రైన్స్ ప్రాబ్లమ్స్ కానీ, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కానీ, గేమ్స్ అండ్ రేసెస్ కానీ మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది, చేయగలుగుతారు. మరి దీన్ని బేస్ చేసుకొని ఇది ఎందుకు ఉంటుంది అని అంటే ఇక్కడ మనం సింపుల్ గా అంటాం 2 కార్లు లేదా 2 బస్సులు అంటాం. మరి 2 కార్లు మరి ఆపోజిట్ గా ట్రావెల్ చేయొచ్చు, లేదంటే సేమ్ ట్రావెల్ చేయొచ్చు. మరి అదే ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, టైమ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇక్కడ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ దగ్గర కూడా ట్రైన్స్ కాన్సెప్ట్ ఉంటుంది. 2 ట్రైన్లు మరి ఒకదానికొకటి ఎప్పుడు క్రాస్ టు ఈచ్ అదర్ అంటా ఉంటాడు. మరి 2 రైళ్లు మరి ఒకదానికొకటి ఏ సమయంలో దాటుతాయి అంటే ఆపోజిట్ గా ట్రావెల్ చేసినప్పుడు కావచ్చు, లేదంటే సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినట్టు కావచ్చు. దాన్ని మనం రిలేటివ్ స్పీడ్ గురించి అని తీసుకుంటాం. మరి అక్కడ కూడా మనం డిస్టెన్స్ కానీ, లేదంటే స్పీడ్ కానీ, లేదంటే టైం కానీ ఫైండ్ అవుట్ చేస్తాం. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ దగ్గర కూడా మనం ఏం చేస్తామంటే 2 పడవలు, 2 బోట్స్ ఉన్నాయి అనుకోండి, లేదంటే ఒకటే బోట్ ఉంది అనుకోండి, అలాగే అప్ స్ట్రీమ్ అంటాం. ఇక్కడ అంటే ప్రవాహానికి వ్యతిరేకంగా అప్ స్ట్రీమ్ అంటాం, లేదంటే డౌన్ స్ట్రీమ్ అంటాం. ఆ రకంగా మరి అంటే ప్రవాహ దిశలో పరిగెత్త అంటే ఇప్పుడు ఒక వాటర్ వే ఉంది, నది ఉంది అనుకోండి, అప్పుడు ఆ వాటర్ ఫ్లోయింగ్ ఎటైతే ఉందో అటే పడవ వెళ్ళింది అనుకోండి, ప్రవాహ దిశ అంటాం. సో అదే దాన్ని ఆపోజిట్ వెళ్తే అప్ స్ట్రీమ్ అంటాం, దీన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం అన్నట్టు. మరి డౌన్ స్ట్రీమ్ అన్నప్పుడు స్పీడ్ ఒకలాగుంటుంది, అప్ స్ట్రీమ్ ఎదురుగా వెళ్ళినప్పుడు ఒకలాగుంటుంది. మరి అప్పుడు అప్ స్ట్రీమ్ లో స్పీడ్ ఎలా ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మనకి ఇక్కడ డిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, టైం తీసుకునే మనం ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఇక్కడ డిస్టెన్స్ గానీ, స్పీడ్ గానీ, టైం గానీ ఆ రకంగా ఉంటుంది. రేసెస్ దగ్గర కూడా ఇప్పుడు 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ కానీ రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తారు. మరి ఒకరైతే మిగతా ఒకరినో అయితే ఖచ్చితంగా ఓడియాలి కదా. మరి ఎంత డిస్టెన్స్ తోటి ఓడించిండు, లేదంటే ఎంత టైం తోటి ఓడించిండు, సో లేదంటే ఎంత స్పీడ్ తోటి వెళ్ళిండు అంటే అక్కడ కూడా మనం డిస్టెన్స్, స్పీడ్, టైం యూజ్ చేస్తున్నాం. కాబట్టి సో ఇక్కడ మనం టైమ్ అండ్ డిస్టెన్స్ దగ్గర మనం ఏదైతే నేర్చుకుంటామో మిగతా దగ్గర కూడా అదే అప్లై చేస్తాం. కాబట్టి సో టైమ్ అండ్ డిస్టెన్స్ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇంట్రడక్షన్ కి వెళ్లే ముందు మనం కానిస్టేబుల్ ఎస్ఐ లో కానీ, లేదంటే మిగతా ఎగ్జామ్ లో కానీ ఎలా అడుగుతాడు అనేది ఒకసారి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనేది చూద్దాం. ఇది మీకు మెయిన్ టాపిక్. ఎన్ని పనులున్నా సో మీకు ఎంత అర్జెంట్ పనులున్నా కూడా మనం ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా వినాలి. ఆ తర్వాత దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, అలాగే గేమ్స్ అండ్ రేసెస్ అనేది మనం నేర్చుకోవచ్చు. రైట్. మరి కానిస్టేబుల్ లో తీసుకున్నాం అనుకోండి, కానిస్టేబుల్ లో తీసుకుంటే మనకి ఎన్ని చాప్టర్స్ కనిపిస్తున్నాయి? 4 చాప్టర్స్. మరి ఈ 4 చాప్టర్స్ లో మనం సో ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటాడు. మరి అదే ఎస్ఐలో తీసుకున్నాం అనుకోండి, ఎస్ఐలో తీసుకుంటే చూడండి దీని నుండి 4-5 క్వశ్చన్స్ అడుగుతాడు. దీన్ని 3 or 2 ఇక్కడ 3 క్వశ్చన్స్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. దీని నుండి ఒక 2 క్వశ్చన్స్, దీని నుండి ఒక 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఖచ్చితంగా మనకి సో ఈ 4 నుండి 10+ క్వశ్చన్స్ అంటే సో డెఫినెట్లీ అడుగుతాడు అన్నట్టు. సో చూడండి, సో ఇక్కడ ఈ రకంగా మనకైతే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నాం. ఓకేనా. మరి ఇది ఎస్ఐ. అదే విధంగా గ్రూప్ 4 లో కూడా మనకి అర్థమెటిక్ అనేది వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి సో ఇందులో నుండి ఇదే రకంగా అడగచ్చు. అదే విధంగా ఇప్పుడు మనకి గ్రూప్ డి ఉంది. గ్రూప్ డి లో కూడా మనకి ఇక్కడ ఏది అర్థమెటిక్ రీజనింగ్ 2 కలుపుకుంటే మనకి 55 క్వశ్చన్స్ ఉన్నాయి. అలా కూడా మనకు అంటే అర్థమెటిక్ నుండి ఒక 25-30 క్వశ్చన్స్ అడిగినా కూడా సో ఖచ్చితంగా ఈ రకంగానే అడగచ్చు. ఇప్పుడు మనం కానిస్టేబుల్ లెవెల్లో 25 క్వశ్చన్స్ అన్నాం అంటే ఇప్పుడు 25 క్వశ్చన్స్ అంటే మనకి ఎన్ని రావాలి? 3 క్వశ్చన్స్ రావాలి. డెఫినెట్లీ మనకి చాప్టర్ కి ఒకటి రావాలి, బట్ మనకి 3 అయితే కన్ఫర్మ్ గా
అడుగుతాడు. సో ఈ రకంగా మనం ఈ 4 చాప్టర్లను ఒక భాగంగా తీసుకుంటాం. అదే ఇప్పుడు ఎందుకు ఇలా భాగంగా తీసుకుంటాం అంటే, ఇప్పుడు పర్సంటేజ్ ని బేస్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. అదే పర్సంటేజ్ ని బేస్ చేసుకొని సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు? పర్సంటేజ్ కన్వర్ట్ చేసే విధానం అలా ఉంటుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఆ 4ని ఒక పార్ట్గా తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా మనం ఒక భాగంగా తీసుకుంటాం. ఓకే, రైట్. ఈ రకంగా తీసుకున్నాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఇంట్రడక్షన్ పార్ట్ డిస్కస్ చేద్దాం. మరి ఇంట్రడక్షన్ పార్ట్ గురించి తీసుకోవాలంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, స్పీడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, అదే విధంగా టైం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, మరి డిస్టెన్స్ మీటర్స్ లో ఉన్నప్పుడు స్పీడ్ గానీ టైం గానీ ఎలా ఉండాలి, అదే విధంగా డిస్టెన్స్ కిలోమీటర్ లో ఉంటే స్పీడ్ ఎలా ఉండాలి, టైం ఎలా ఉండాలి, అదే విధంగా డిస్టెన్స్ మైల్స్ లో ఉంటే స్పీడ్ ఎలా ఉండాలి, టైం ఎలా ఉండాలి, అదే ఇక్కడ డిస్టెన్స్ ఫీట్లలో ఉంటాయి, ఫీట్ ఉన్నప్పుడు మైల్స్ వస్తూ ఉంటాయి. ఆ రకంగా మనం స్పీడ్ టైం ఎలా ఉంటుంది. మరి ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్ లో ఉన్న వాల్యూ కేఎంపీహెచ్ లో ఎలా కన్వర్ట్ చేస్తాం, మైల్స్ లో ఉన్న వాల్యూ ఫీట్ ఫర్ సెకండ్ లో ఎలా కన్వర్ట్ చేస్తాం, రిలేటివ్ స్పీడ్ ఉన్నప్పుడు ఆపోజిట్ లో ఎలా ఉంటుంది, సేమ్ డైరెక్షన్ లో ఎలా ఉంటుంది, అదే విధంగా యావరేజ్ స్పీడ్ లో ఉన్నప్పుడు మనం సో ఇక్కడ 2 ఈక్వల్ డిస్టెన్స్ పార్ట్ అంటాం. అంటే ఈక్వల్ డిస్టెన్స్ 2 పార్ట్స్ అన్నట్టు. సో 2 ఈక్వల్ డిస్టెన్స్ అన్నప్పుడు ఎలా తీసుకుంటాం, అదే 3 ఈక్వల్ అయినప్పుడు ఎలా తీసుకుంటాం, 4, 5, 6 అయితే ఎలా తీసుకుంటాం, లేదా ఈక్వల్ డిస్టెన్స్ లేకుంటే దాన్ని ఏ కాన్సెప్ట్ తోటి తీసుకుంటాం. అదే విధంగా ఇందులో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే డిస్టెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు స్పీడ్ టైం ఎలా మారుతాయి, అదే కదా. అదే విధంగా స్పీడ్స్ ఈక్వల్ అయితే అంటే 2 వెహికల్స్ సంబంధించింది ఉంటుంది. సో ఇక్కడ స్పీడ్స్ ఈక్వల్ అయితే డిస్టెన్స్ టైం ఎలా ఉండబోతాయి. అదే విధంగా టైం ఈక్వల్ అయినప్పుడు, రెండింటికి టైం ఈక్వల్ అయినప్పుడు, ఏది 2 వెహికల్స్ ఒకటే టైంలో రీచ్ అయినప్పుడు డిస్టెన్స్ టైం ఏ విధంగా తీసుకుంటాం అనే కాన్సెప్ట్ అంతా ఇంట్రడక్షన్ పార్ట్. ఆ ఇంట్రడక్షన్ మీరు కరెక్ట్ గా వింటే అదే మనం క్వశ్చన్స్ లో ఫాలో అవుతాం. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, మనం డిస్టెన్స్ గురించి తీసుకుంటున్నాం. రైట్. సో ఇక్కడ డిస్టెన్స్ మనం తీసుకుంటే మరి డిస్టెన్స్ ఫార్ములా ఎలా ఉంటుంది అని అంటే, సో దూరం గురించి. ఇప్పుడు మనం ఒక వెహికల్ తోటి మనం సపోజ్ ఏదో బైక్ లేదంటే కార్ లో వెళ్తున్నాం. సో ఇప్పుడు కార్ అనే స్పీడ్ ఎలా ఉంది అని అంటే 40 kmph అంటారు. అంటే కిలోమీటర్ పర్ అవర్ అని ఉంటుంది. అంటే గంటకి 40 కిలోమీటర్ వెళ్తుంది. ఓకే, అంటే స్పీడ్ అది గంటకి 40 కిలోమీటర్ వెళ్తుంది, 40 kmph. అట్లా 2 hours ట్రావెల్ చేసాం అనుకుందాం, 2 hours. గంటకి 40 వెళ్తున్న వెహికల్ 2 గంటలు అంటే మరి 2 hours లో 80 అని చెప్తాం కదా. అంటే 40 ఇంటూ నువ్వు 2 hours అనేది కదా మల్టిప్లై చేసినావు. అంటే స్పీడ్ ఇంటూ టైం చేస్తే అప్పుడు మనకి ఎందులో మారుతుంది అన్నట్టు, డిస్టెన్స్ లో మారుతుంది. కాబట్టి దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అన్నట్టు, స్పీడ్ అని రాస్తున్నా. స్పీడ్ ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటున్నా, టైం అనేది రాసుకోవచ్చు. ఓకే, ఆ రకంగా అన్నట్టు. సో డిస్టెన్స్ అన్నట్టు నేను ఏం రాసుకోవచ్చు, దూరం రాస్తున్నా. దూరం ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే వేగం అన్నట్టు. వేగం ఇంటూ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ కాలం అనేది తీసుకుంటున్నా. ఏం రాసుకుంటున్నా, కాలం అనేది తీసుకుంటున్నా. రైట్. మరి రివర్స్ అడిగితే ఏం చేస్తారు, రివర్స్ అడిగితే అంటే దాని అర్థం స్పీడ్ అన్నట్టు. సో స్పీడ్ అడిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఈ టైం అనేది రివర్స్ అయిపోతుంది. కాబట్టి సో డిస్టెన్స్ బై ఏం రాసుకోవచ్చు అంటున్నా నేను, డిస్టెన్స్ బై టైం అనేది తీసుకోవచ్చు. రైట్. సో ఆ రకంగా వెళ్ళొచ్చు. ఒకవేళ టైం అడిగితే ఏం చేస్తాం, సో ఒకవేళ టైం అడిగితే ఏం తీసుకుంటాం అంటే అదే డిస్టెన్స్ బై ఏం రాసుకోవచ్చు అని అంటే, సో అదే డిస్టెన్స్ బై ఏం రాసుకోవచ్చు అంటున్నా, స్పీడ్ అనేది తీసుకోవచ్చు. రైట్. అదే డిస్టెన్స్ బై స్పీడ్ అనేది తీసుకోవచ్చు. ఇలా మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటుంది. సో ఇదొకటి ఉంటుంది, అలాగే ఇదొకటి ఉంటుంది, ఇదొక ఉంటుంది. మరి దీన్ని మనం ఒకటే కాన్సెప్ట్ లో గుర్తుపెట్టుకోవాలంటే, ఒక ట్రయాంగిల్ షేప్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. సో ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇందులో మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతా అన్నట్టు. సో ఈ రకంగా ఒక ట్రయాంగిల్ అనేది తీసుకుంటున్నాం. సో ఈ ట్రయాంగిల్ లో మీకు ఏం తీసుకోవచ్చు అంటే ఇది మనం కాన్సెప్ట్. రైట్. సో పైన నేను డిస్టెన్స్ రాస్తున్నా, ఇది స్పీడ్ రాస్తున్నా, ఇది టైం రాస్తున్నా. సో ఈ ట్రయాంగిల్ లో మనం ఈ ఫార్ములాని, ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, మనం కాన్సెప్ట్ ఇదే కదా నేను తీసుకున్నది. రైట్. మరి నేను ఇక్కడ ఏమన్నా డిస్టెన్స్ అని తీసుకున్నా, ఇక్కడ ఏం తీసుకున్నా, స్పీడ్, ఇక్కడ ఏం తీసుకున్నా, టైం అని తీసుకున్నా. ఇప్పుడు చూడండి, సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్పీడ్ ఇంటూ టైం. ఒకవేళ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్ బై టైం. అలాగే టైం ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ బాక్స్ ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఆటోమేటిక్ గా ఇవి గుర్తుంటాయి అన్నట్టు. మరి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటిది అని అంటే, మనం ఇక్కడ తీసుకోవాలి ఏంటిది, మరి ఇక్కడ వరకు నేను తీసుకున్నా డిస్టెన్స్ గానీ, స్పీడ్ గానీ, టైం గానీ తీసుకున్నా. రైట్. ఇక్కడ బాగానే ఉంది. కానీ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మీటర్లో ఉంటుంది. అంటే ఒక వెహికల్ 500 మీటర్లు వెళ్ళింది, 800 మీటర్లు వెళ్ళింది అని చెప్తా ఉంటాడు. అంటే మీటర్లు ఉన్నప్పుడు స్పీడ్ అనేది కిలోమీటర్ లో ఉంటుంది. ఆ పొజిషన్ లో ఏ విధంగా తీసుకోవచ్చు అనేది కాన్సెప్ట్. అందుకోసం ఖచ్చితంగా మనం ఏం తీసుకోవచ్చు అంటే, సో ఇది టేబుల్ అని తీసుకుంటున్నా, జాగ్రత్త చూడండి. సో ఇది టేబుల్. సో ఈ టేబుల్ తీసుకోవచ్చు.
సో ఈ టేబుల్లో నేను ఏం రాస్తున్నా అంటే ఒకటేమో డిస్టెన్స్ రాస్తున్నా, అలాగే నెక్స్ట్ ఏం తీసుకుంటున్నా అంటే స్పీడ్, నెక్స్ట్ ఏం తీసుకుంటున్నా అంటే సో టైం అనేది తీసుకుంటున్నాం. మరి ఈ రకంగా మనం తీసుకున్నాం, రైట్, ఈ టేబుల్ తీసుకున్నాం. మరి ఈ టేబుల్ నేను తీసుకునేటప్పుడు మనం ఇది ఇంపార్టెంట్ అవుతుంది, ఇది డెఫినెట్లీ. లేదనుకుంటే దాన్ని ఏం చేయాలంటే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. మరి నేను డిస్టెన్స్ అనేది మీటర్ లో ఉంది అని తీసుకుంటున్నా. డిస్టెన్స్ మీటర్ లో ఉంటే ఇక్కడ స్పీడ్ అనేది డెఫినెట్లీ మీటర్ పర్ సెకండ్ లో ఉండాలి, మీటర్ పర్ ఎందులో ఉండాలి, సెకండ్ లో ఉండాలి. సో అలాగే ఇక్కడ టైం అనేది డెఫినెట్లీ సెకండ్స్ లో ఉండాలి, టైం అనేది డెఫినెట్ ఎందులో ఉండాలి, సెకండ్స్ లో ఉండాలి. అదే విధంగా సపోజ్ ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు మరి అదే డిస్టెన్స్ ఇక్కడ ఒకవేళ కిలోమీటర్ లో ఉందనుకోండి, కిలోమీటర్ లో ఉంటే ఖచ్చితంగా డెఫినెట్లీ ఇది ఎందులో ఉండాలంటే కిలోమీటర్ పర్ అవర్ లో ఉండాలి, కేఎంపిహెచ్ లో ఉండాలి స్పీడ్. ఇది దేంట్లో ఉంటాయంటే అవర్స్ లో ఉంటుంది. డెఫినెట్లీ ఇలా ఉండాలి, లేదంటే దాన్ని మార్చాలి. ఓకే, చూడండి మీటర్ ఇక్కడ మీటర్ లో ఉంటే ఇది ఖచ్చితంగా మీటర్ పర్ సెకండ్ లో ఉండాలి, ఇది ఎందులో ఉండాలి, సెకండ్స్ లో ఉండాలి. ఇందులో ఏ తేడా ఉన్నా దాన్ని మార్చాల్సి ఉంటుంది. కిలోమీటర్ లో ఉంటే కేఎంపిహెచ్ లో ఉండాలి, అవర్స్ లో ఉండాలి. ఇది క్లోజ్. మరి అది ఒక మినిట్స్ లో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయొచ్చు అనేది నేను దాన్ని కన్వర్ట్ చేస్తాను. మరి నెక్స్ట్ ఇంకోటి ఎవరు చెప్పరు, ఇక్కడ ఏం చేస్తామంటే సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఫీట్లలో ఉన్నప్పుడు, డిస్టెన్స్ అనేది ఫీట్లలో ఉన్నప్పుడు ఇది డెఫినెట్లీ సో ఇక్కడ స్పీడ్ అనేది డెఫినెట్లీ ఫీట్ ఫర్ సెకండ్స్ లలో ఉండాలి. మరి అప్పుడు టైం అనేది ఖచ్చితంగా దేంట్లో ఉండాలి అంటున్నాయి ఇక్కడ, సో ఖచ్చితంగా సెకండ్స్ లలో ఉండాలి. ఇది సో టైం అన్నట్టు. సో మనం ఇక్కడ ఇంకోటి ఏం తీసుకుంటాం అంటే మీటర్ ని కిలోమీటర్లలో చెప్తాం, లేదంటే కిలోమీటర్ ని మీటర్లలో కన్వర్ట్ చేస్తాం. అలాగే ఫీట్ కి సంబంధించిన సో అంటే ఫీట్ ని మనం దేంట్లో కన్వర్ట్ చేస్తామంటే సో మైల్స్ లో కన్వర్ట్ చేస్తాం, మైల్స్ ని ఫీట్లలో కన్వర్ట్ చేస్తాం. ఆ రెండింటి మధ్య రిలేషన్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు దీన్ని మైల్స్ లో అని రాస్తున్నా. ఎందులో రాస్తున్నా, ఒకవేళ డిస్టెన్స్ మైల్ లో ఉంటే ఖచ్చితంగా సో స్పీడ్ అనేది మైల్ పర్ అవర్ లో ఉండాలి, సో ఇక్కడ టైం అనేది అవర్స్ లో ఉండాలి. సో ఇది రూల్ అన్నట్టు, ఇది రూల్. ఈ టేబుల్ కనుక మీరు ఫాలో అవ్వాలి. చూడండి, డిస్టెన్స్ అనేది స్పీడ్ అనేది టైం అనేది, డిస్టెన్స్ మీటర్ పర్ సెకండ్ లో ఉంటే మీటర్ లో ఉంటే ఇది ఎందులో ఉండాలి, మీటర్ పర్ సెకండ్, ఇక్కడ సెకండ్స్ లో ఉండాలి. మరి ఇది కిలోమీటర్ లో ఉంటే ఇది కేఎంపిహెచ్ లో ఉండాలి, ఇది ఎక్కడ సో అవర్స్ లో ఉండాలి. మరి ఇందులో ఇది ఫీట్ పర్ సెకండ్, ఇది సెకండ్స్ లో ఉండాలి. ఇది మైల్ పర్ అవర్, ఇది ఎందులో ఉండాలి, సో అవర్స్ లో ఉండాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఉంటుంది, అలాగే ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఉంటుంది. ఫీట్ లను మనం మైల్స్ లో చెప్తాం, మైల్స్ ని మనం ఫీట్లలో చెప్తాం. ఎందుకంటే మీటర్ పర్ సెకండ్ ని కన్వర్ట్ సో ఎలా చేయాలంటే కేఎంపిహెచ్ లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. మరి అప్పుడు ఎలా మారుతుంది అనేది మనం నేర్చుకుందాం. రైట్, ఇక్కడ ఓకే అని నేర్చుకుందాం. మరి ఇక్కడ నాకు ఒక పాయింట్ ఏంటి అని అంటే రైట్ ఒకసారి చూద్దాం. ఒక కిలోమీటర్ ఉందనుకోండి, కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్లు అని చెప్తాం, 1000 మీటర్ అని చెప్తాం. ఎన్ని మీటర్లు అని చెప్తాం, 1000 మీటర్లు. ఒక కిలోమీటర్ కి మనం ఏం చెప్తామంటే 1000 మీటర్లు అని చెప్తాం. అదే విధంగా ఒక మైల్ కి 1 మైల్ ఉందనుకోండి, అప్పుడు ఎన్ని మీటర్లు అని చెప్పొచ్చు అని అంటే 16 ఇక్కడ 09.3 మీటర్స్ అని చెప్తాం. రైట్, అది ఇంపార్టెంట్, అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడ కిలోమీటర్ కి ఎన్ని మీటర్లు అంటే 1000 మీటర్లు అని చెప్తారు, ఇది అందరికీ తెలిసిందే. మైల్ కి ఎన్ని మీటర్లు అంటే చాలా మంది తెలియదు, 1609.3. మరి నేను ఇక్కడ ఫీట్స్ లలో రాసిన కాబట్టి మరి కిలోమీటర్ కి అంటే ఎన్ని ఫీట్స్ అని చెప్పాలి. కిలోమీటర్ కి ఎన్ని ఫీట్స్ అంటే 3280 ఫీట్స్ అని చెప్పాలి, 3280 ఫీట్లు అని చెప్పాలి. అదే ఇక్కడ మనం తీసుకుంటే మైల్ కి ఎన్ని ఫీట్స్ అని చెప్పాలంటే సో 5280 ఫీట్ అని చెప్పాలి. 5280 ఫీట్. ఇది ఇంపార్టెంట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీరు ఏం చెప్తారు, ఇక్కడ కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్లు అని చెప్పాలి, సో 1000 మీటర్లు అని చెప్పాలి. అదే మైల్ కి అయితే ఎన్ని మీటర్లు అని చెప్పాలి, 1609.3 మీటర్స్ అని చెప్పాలి. అదే కిలోమీటర్ అయితే ఎన్ని ఫీట్స్ అని చెప్పాలి, 3280 ఫీట్స్ అని చెప్పాలి. అదే మైల్ అయితే మనకి ఎన్ని ఫీట్స్ అని చెప్పాలి, 5280 ఫీట్స్ అని చెప్పాలి. ఇది అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవి ఆ 4 అనేది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మనం తీసుకుంటాం. రైట్, మరి ఒక్కసారి మనం డిస్కస్ చేయాల్సి వస్తే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేఎంపిహెచ్ లో ఉన్న వాల్యూ ఉంది అనుకుంటాం. సో అంటే ఇప్పుడు జనరల్ గా 90 కేఎంపిహెచ్ ఉంది, కానీ నాకు టైం అనేది సెకండ్స్ లో ఉండాలి, లేదంటే డిస్టెన్స్ అనేది కూడా ఇలా ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం రాస్తున్నా అంటే సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇచ్చింది. డిస్టెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం రాసుకోవచ్చు అని అంటే సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఒక 500 మీటర్ అనుకొని రాసుకుందాం, 500 మీటర్స్ రాసుకుందాం. అండ్ స్పీడ్ అనేది మనకి ఎంత ఎలా ఇచ్చిండు అని అంటే 90 kmph ఇచ్చిండు, కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ద టైం ఇక్కడ ఇచ్చిండు, వాట్ ఈస్ ద టైం. కానీ నాకు ఇక్కడ ఇది ఎందులో ఉంది చెప్పండి, మీటర్ లో ఉంది. సో ఇది డిస్టెన్స్ మీటర్ లో ఉన్నప్పుడు సో డిస్టెన్స్ మీటర్ లో
ఉన్నప్పుడు డెఫినెట్లీ స్పీడ్ ఎందులో ఉండాలి, మీటర్ పర్ సెకండ్ లో ఉండాలి. అంటే ఇది ఎందులో ఉంది అన్నట్టు KMPH లో ఉంది. మరి ఇప్పుడు KMPH వాల్యూని దేనిలో కన్వర్ట్ చేయాలి, మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలి, రైట్. అందుకోసం చూడండి, ఒక KMPH వాల్యూను మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి అనేది కాన్సెప్ట్. అదే ఇక్కడ మీటర్ పర్ సెకండ్ వాల్యూను మరి KMPH లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మరి నేను KMPH మీటర్ పర్ సెకండ్ గురించి మాట్లాడుతున్నా, మరి అదే విధంగా ఫీట్ పర్ సెకండ్ మైల్ పర్ అవర్ కూడా కన్వర్ట్ చేయొచ్చు కదా. అంటే ఇది ఎవరు చెప్పరు, ఇది ఇంపార్టెంట్, రాబోయే ఎగ్జామ్లలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మైల్ ఫీట్స్ అనే కాన్సెప్ట్ ఎవరు చెప్పరు అంటున్నా. సో ఈ కాన్సెప్టే చెప్తారు. అందుకోసం ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే దేని గురించి అన్నట్టు, సో KMPH లో ఉన్న వాల్యూ మీటర్ పర్ సెకండ్ లో ఎలా కన్వర్ట్ అవుతుంది, అండ్ మైల్ పర్ అవర్ ని ఫీట్ పర్ సెకండ్ లో ఎలా కన్వర్ట్ చేస్తాం, ఎలా మల్టిప్లై చేస్తాం, దేంతో మల్టిప్లై చేస్తాం అంటే మీరు చెప్తారు ఇక్కడ ఏనా KMPH వాల్యూ మీటర్ పర్ సెకండ్ లోకి రావాలంటే మనం ఏం తీసుకోవచ్చు, కిలోమీటర్ కంటే ఎలా తీసుకుంటే అంతే కదా. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, మీరు చాలా వరకు ఏం రాస్తారు ఇక్కడ, సో 5/18 నెంబర్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది అంటారు. ఎంత 5/18 అని మల్టిప్లై చేస్తారు. మరి ఇది రివర్స్ అయితే ఏం రాస్తారు, ఇక్కడ 18/5 అని మల్టిప్లై చేస్తారు అని చెప్తాం. కానీ అది ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, మరి నేనేమంటున్నా అంటే రైట్. సో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. సో KMPH వాల్యూ కిలోమీటర్ పర్ అవర్, సో కన్వర్ట్ ఇంటూ ఏం రాస్తున్నాయి ఇక్కడ, కన్వర్ట్ ఇంటూ సో మీటర్ ఫర్ సెకండ్ అన్నట్టు. సో కన్వర్ట్ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్ అని రాస్తున్నా. సో మీటర్ ఫర్ సెకండ్ అనేది తీసుకుంటున్నా, రైట్. సో KMPH కన్వర్ట్ ఇంటూ మీటర్ ఫర్ సెకండ్. మరి ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు, ఏ విధంగా మల్టిప్లై చేయొచ్చు అని అంటే అప్పుడు మనం తీసుకోవాల్సింది, సో KMPH ని కూడా మీటర్ ఫర్ సెకండ్ లెక్క కన్వర్ట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేస్తున్నాం అనేది కాన్సెప్ట్. మరి కిలోమీటర్ అని రాసిన కదా, కిలోమీటర్ పర్ ఏంటిది అవర్ అన్నట్టు, పర్ అవర్ అంటే ఇది పర్ అవర్ అన్నట్టు. సో నేనేం చెప్తున్నా అంటే కిలోమీటర్ పర్ అవర్ అని చెప్తున్నాం కదా, కిలోమీటర్ పర్ అవర్ వాల్యూ మీటర్ పర్ దేంట్లోకి కన్వర్ట్ అవుతుంది, సెకండ్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ అర్థం కావాలి, కిలోమీటర్ వాల్యూ దేంట్లోకి మారుతుంది, మీటర్ లోకి మారుతుంది. ఒక కిలోమీటర్ కి ఎన్ని మీటర్స్ అని చెప్పినా నేను, సో 1000 మీటర్స్ అని చెప్పిన. ఎన్ని మీటర్స్, 1000. అలాగే 1 అవర్ కి ఎన్ని సెకండ్స్ అని తీసుకోవాలి, 1 అవర్ కి ఎన్ని సెకండ్స్, 1 అవర్ కి తీసుకోవాల్సి అంటే 1 అవర్ కి ఎన్ని సెకండ్స్ అన్నప్పుడు అవర్ కి సెకండ్స్, అవర్ అంటే 1 ఇంటూ ఇక్కడ ఎంత రాసుకోవచ్చు, మినిట్స్ ఫస్ట్. అంటే ఇలా కాన్సెప్ట్ ఇలా అన్నట్టు మీకు ఇక్కడ అర్థం కావడానికి చెప్తున్నా. సో ఇక్కడ అవర్ నుండి దేంట్లోకి మారాలి, మినిట్స్ లోకి మారాలి, మళ్ళీ దేంట్లోకి మారాలి, సెకండ్స్ లోకి మారాలి. సో అవర్స్ నుండి మినిట్ లో మారాలంటే ఎంత, 60. మరి మినిట్స్ నుండి అవర్స్ లో సెకండ్స్ లో మారాలంటే మళ్ళీ ఎంత, 60 అన్నట్టు. 1 అవర్ కి 60 మినిట్స్, 1 మినిట్ కి 60 సెకండ్స్. అప్పుడు మనం ఏం చేస్తామంటే 60 into 60 ఎంత రాసుకోవచ్చు అంటే, సో 3600 అని రాసుకోవచ్చు. ఎంత, 3600 సెకండ్స్. అప్పుడు మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 00 కట్ చేసినాం. అలాగే 2 తీసుకుంటే 2 ఎంత అంటే 5 అలాగే 2 ఎంత అంటే ఇక్కడ 3 6 ఎంత అంటే 18. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే KMPH వాల్యూ మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే సో మల్టిప్లైడ్ విత్ 5/18. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే మల్టిప్లైడ్, సో ఇలా తీసుకుంటున్నాం. సో మల్టిప్లై బై 5/18 అని తీసుకోండి, రైట్. మల్టిప్లై బై 5/18 ఇది తీసుకుంటాం. మరి అదే రివర్స్ అంటే ఏం చేస్తాం, అదే రివర్స్ అంటే అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, మీటర్ ఫర్ సెకండ్స్ కన్వర్టెడ్ ఇంటూ సో KMPH. సో మీటర్ ఫర్ సెకండ్ కన్వర్టెడ్ ఇంటూ KMPH కన్వర్ట్ చేయాల్సి వస్తే దీన్ని మనం KMPH లో కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే సరిపోతుంది. అంటే సో మల్టిప్లై విత్ 18 ఎంత అన్నట్టు ఇక్కడ 5 అని తీసుకోవచ్చు. 18/5 మల్టిప్లై బై సో 18/5. సో ఇక్కడ మనం తీసుకుంటే సో మల్టిప్లై విత్ సో ఇక్కడ మల్టిప్లై విత్ ఏం రాసుకోవచ్చు అన్నట్టు, సో 18/5 అని తీసుకోండి. ఇలా కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇది క్లారిటీ వచ్చింది. మరి నెక్స్ట్ నేనేమంటున్నా, సో మెయిన్ ఫీట్ పర్ సెకండ్ అండ్ నెక్స్ట్ ఇంకోటి అన్నట్టు మైల్ పర్ అవర్ అని తీసుకుంటున్నా. అంటే కాంబినేషన్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు అని అంటే చూడండి ఇక్కడ, సో ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు అంటే మైల్ పర్ ఏం రాసుకోవచ్చు అవర్ అండ్ ఇంకోటి ఏం రాస్తున్నా ఫీట్ ఫర్ సెకండ్ అని రాస్తున్నా, ఫీట్ ఫర్ సెకండ్. ఇది మనం డిస్కస్ చేస్తున్నాం. కాంబినేషన్ ఆఫ్ దేని గురించి అన్నట్టు మైల్ పర్ అవర్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫీట్ ఫర్ సెకండ్ అన్నట్టు. ఇది కాన్సెప్ట్. మరి ఈ మైల్ పర్ అవర్ ని ఫీట్ ఫర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఎలా మల్టిప్లై చేస్తాం, దీనిలాగా అన్నట్టు సేమ్ 5/18 లేదంటే 18/5 అని చేయాలి. అందుకోసం మనం ఏం తీసుకోవచ్చు అంటే ఫస్ట్ మైల్ పర్ అవర్ అంటున్నాం. ఇక్కడ మైల్ పర్ అవర్ ను దేంట్లో కన్వర్ట్ చేయాలి, ఫీట్ ఫర్ సెకండ్స్ లోకి కన్వర్ట్ చేయాలి. మరి ఇంతకు ముందులాగా సేమ్
మీటర్లకి రావాలంటే సో హౌ మెనీ మీటర్స్ 1000 మీటర్స్ అండ్ అవర్స్ కన్వర్టెడ్ ఇంటూ సెకండ్స్ అంటే హౌ మెనీ సెకండ్స్ 3600 సెకండ్స్ అన్నట్టు. అప్పుడు మైల్ కి ఫీట్స్ ఎన్ని అని రాసిన నేను, మైల్ కి ఫీట్స్ ఎన్ని అని, మైల్ లో ఉన్న వాల్యూ ఫీట్లు అంటే ఎన్ని అని రాసిన 5280 అని రాసిన. 5280 ఇక్కడ ఫీట్స్ ఇంతకు ముందే రాసిన. మైల్ కి ఎన్ని ఫీట్స్ అంటే హౌ మెనీ ఫీట్స్ అంటే 5280 అండ్ అవర్ కి హౌ మెనీ సెకండ్స్ అంటే ఏం రాస్తాం 3600. సో 3600 సేమ్ లైక్ 60 అండ్ ఇంటూ 60 అన్నట్టు రైట్. అలా తీసుకుంటే ఇప్పుడు నాకు 00 ఏమైతే క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఇప్పుడు నేను దేంతో క్యాన్సిల్ చేయొచ్చు అని అంటే సపోజ్ ఇక్కడ 5 ఇక్కడ 13 ప్లస్ ఇక్కడ 3 తో క్యాన్సిల్ అవుతుంది. సో 3 తో నేను క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి 3 12 జా 120. సో 3 తీసుకుంటే 3 17 జా మనకి 51 అండ్ ఇక్కడ 3 17 జా 51 3 ఎంత అంటే 6 అని తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే దేంతో క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. సో మనం తీసుకున్నాం అనుకోండి ఈ 8 తో ఒకసారి మనం క్యాన్సిల్ చేద్దాం. 8 తో తీసుకుంటే ఈ 8 ఇక్కడ ఎంత అంటే 15 జా క్యాన్సిల్ అవుతుంది. ఈ 8 ఇక్కడ 2 జా, ఈ 8 ఇక్కడ 2 జా. మళ్ళీ 22/15 ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? కాదు. అంటే మనం మల్టిప్లై చేయాల్సిన వాల్యూ 22/15 అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అన్నట్టు, సో మైల్ పర్ అవర్ ఫీట్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ మల్టిప్లై సో రాస్తున్నా ఇక్కడ. సో మల్టిప్లై విత్ ఏం రాసుకోవచ్చు అన్నట్టు, మల్టిప్లై విత్ 22/15 అన్నట్టు రైట్. ఇలా గుర్తు పెట్టుకోవాలి. మరి ఇదే క్వశ్చన్ నేను రివర్స్ రాస్తున్నా. ఏంటిది ఫీట్ పర్ సెకండ్స్ కన్వర్టెడ్ ఇంటూ మైల్ పర్ అవర్ అన్నాడు అనుకోండి. మైల్ పర్ అవర్ ఇచ్చిండు. ఫీట్ పర్ సెకండ్ మైల్ పర్ అవర్ లోకి కన్వర్ట్ అవ్వాలంటే మరి నేనేమన్నా ఇక్కడ 5/18 అయితే దాన్ని ఏం రాసుకోవచ్చు రివర్స్ 18/5 రాసుకోవచ్చు. మరి ఇది ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఇంటూ ఏం రాసుకోవచ్చు అన్నట్టు 15/22 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు మల్టిప్లై సో మల్టిప్లై బై సో ఇక్కడ ఎంత 15/22 అని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఇది మెయిన్ అవుతుంది, ఇది మెయిన్. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం చెప్తున్నా కేఎంపీహెచ్ కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేస్తాం 5/18. ఎలా వచ్చిందంటే కిలోమీటర్ కి మీటర్ 1000 అండ్ అవర్ కి సెకండ్ 3600 వచ్చింది అని చెప్పొచ్చు. మీటర్ పర్ సెకండ్ కేఎంపీహెచ్ రివర్స్ కాబట్టి ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ మైల్ పర్ అవర్ అండ్ ఫీట్ పర్ సెకండ్. అప్పుడు మనం సో మైల్ పర్ అవర్ ని ఫీట్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే సో ఇక్కడ 5280/3600 మైల్ కి ఎన్ని ఫీట్స్ సో 5280/3600 దేంతో మల్టిప్లై చేస్తాం 22/15. అదే కనుక ఇక్కడ ఫీట్ పర్ సెకండ్ ని మైల్ పర్ అవర్ ని కన్వర్ట్ చేయాలంటే రివర్స్ ఎంత 15/22 తోటి మనం మల్టిప్లై చేస్తాం. మరి ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇక్కడ నేను ఒకటి మెయిన్ గా చెప్పాల్సింది ఏంటి అని అంటే సో నేను కన్వర్టెడ్ ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి ఇలా రాసినట్టు అవర్ మినిట్స్ అండ్ సెకండ్స్. మనం గంటలో ఉన్న వాల్యూ అవర్స్ లో ఉన్న వాల్యూని మినిట్స్ లోకి మార్చాలి అని అంటే నిమిషాల్లోకి మార్చాలి, నిమిషాల్లో ఉన్న వాల్యూని సెకండ్స్ లోకి మార్చాలి అన్నప్పుడు సో ఇక్కడ తీసుకోండి, ఇక్కడ గంటల్లో ఉన్న వాల్యూ దేంట్లోకి మారాలి నిమిషాల్లో మారాలి, దేంట్లో మారాలి సెకండ్స్ లలో మారాలి. అదే ఇక్కడ రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఈ రెండో ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే సో ఇక్కడ రివర్స్ అన్నట్టు సెకండ్స్ లో ఉన్న వాల్యూ దేంట్లోకి మారాలి అని అంటే మినిట్స్ లోకి మారాలి. మరి మినిట్స్ లో ఉన్న వాల్యూ దేంట్లోకి అని అంటే అవర్స్ లోకి మారాలి. సో ఇక్కడ ఎంత సెకండ్స్ లో తీసుకుంటున్నా, ఇక్కడ నిమిషాల్లో తీసుకుంటున్నా, ఇక్కడ ఎంత తీసుకుంటున్నా అవర్స్ లో గంటల్లో తీసుకుంటున్నా. మరి ఇలా మనం కొన్నిసార్లు మార్చాల్సి ఉంటుంది. అంటే గంటల్లో ఉన్న వాల్యూని నిమిషాల్లో చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 గంటలు అనుకోండి, 2 గంటల్లో ఉన్న వాల్యూని నిమిషాల్లో చెప్పాలంటే మీరు ఏం చేస్తారు చెప్పండి 2 అవర్స్. అవర్ కి ఎంత 60 మినిట్స్ అన్నట్టు 60 మినిట్స్ 2 into 60 అంటే నువ్వు ఎంత అని చెప్తావు 120 మినిట్స్ అని చెప్తామా లేదా 120 మినిట్స్ అని చెప్తాం. బాగా అర్థం చేసుకోండి ఓకే. అలాగే అవర్స్ లో ఉన్న వాల్యూ మినిట్స్ లో మారాలి అని అంటే ఇంటూ 60 అండ్ మినిట్స్ లో ఉన్న వాల్యూ సెకండ్స్ లో మారాలంటే ఇంటూ 60 రైట్. అలా తీసుకున్నాం. ఒకవేళ ఇప్పుడు పెద్ద వాల్యూ నుండి చిన్న వాల్యూ అనేటే కదా. సో పెద్ద వాల్యూ మీన్స్ అవర్స్, ఆ తర్వాత మినిట్స్, ఆ తర్వాత చిన్న వాల్యూ సెకండ్స్. మరి అదే చిన్న వాల్యూ నుండి పెద్ద వాల్యూకి మారాలి అన్నప్పుడు అప్పుడు ఇదే కాంబినేషన్ తీసుకుంటాను చూడండి. సెకండ్స్ ని మినిట్స్ లోకి మారాలి అని అంటే by 60 డివైడెడ్ బై 60 చేయాలి. అలాగే మినిట్స్ లో ఉన్న వాల్యూ అవర్స్ లో మారాలంటే డివైడెడ్ బై 60 అని చేయాలి. అలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ నేను తీసుకుంటే దీనిలాగా ఇప్పుడు నా దగ్గర నేను ఏం చేస్తున్నా అంటే సో ఇక్కడ ఒక 240 మినిట్స్ అని ఉంది.
240 minutes అని ఉంది. దేంట్లో కన్వర్ట్ చేయాలి? 240 minutes ని గంటలకు మార్చాల్సి వస్తుంది అనుకోండి. అప్పుడు నేను బై ఏం చేయాలి? 60. ఎందుకంటే గంటకి ఎన్ని మినిట్స్? 60 minutes కాబట్టి R6 ఎంత పోతుంది? 4. అంటే ఎన్ని అవర్స్ అని చెప్తాం మనం? 4 hours అని చెప్తామా లేదా? అంటే నిమిషాలని మినిట్స్ ని అవర్స్ లో మార్చాలంటే అలా. మీరు దీన్ని కూడా తీసుకోవచ్చు. సెకండ్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 120 seconds ఉంది అనుకోండి. 120 seconds ఉంటే దాన్ని ఫస్ట్ మీరు దేంట్లో కన్వర్ట్ చేయాలి? 120 seconds ఉంటే ఈ సెకండ్స్ ని ఫస్ట్ మినిట్స్ లో కన్వర్ట్ చేసిన తర్వాత అవర్స్ లో కన్వర్ట్ చేయాలి. మరి దాన్ని మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే అక్కడ మరి ఒక మినిట్ కి ఎంత? అంతే కదా, 60 seconds. అందుకోసం అలా కట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 2 minutes వచ్చింది. అది మినిట్స్ లోకి ఫస్ట్ వస్తుంది. నేనేమన్నా బై 60 చేయాలి అన్న. ఆ మినిట్స్ మళ్ళీ అవర్స్ లోకి మారాలి అని అంటే మళ్ళీ బై 60 చేస్తాం. అంటే ఇప్పుడు నాకు ఎంత వస్తుంది అన్నట్టు? 1/30 అనేది అవర్స్ లోకి మారుతుంది. 1/30 వస్తుంది. ఈ రకంగా చేయొచ్చు అన్నట్టు. అర్థమవుతుందా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమేమి చెప్పాను చూడండి ఇక్కడ. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ ఏ విధంగా తీసుకున్నాం? స్పీడ్ ఇంటూ టైం. అదే స్పీడ్ తీసుకుంటే మనం డిస్టెన్స్ బై టైం తీసుకున్నాం. ఆ ఫార్ములా చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏం గురించి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అన్న. డిస్టెన్స్, స్పీడ్, టైం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫీట్ ఫర్ మైల్ అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అడుగుతాడు క్వశ్చన్స్. మరి ఇక్కడ తీసుకోండి, కిలోమీటర్ కి ఎన్ని మీటర్లు, అలాగే మైల్ కి ఎన్ని మీటర్లు, కిలోమీటర్ కి ఎన్ని ఫీట్స్ అని తీసుకున్నాం, మైల్ కి ఎన్ని ఫీట్స్ అని తీసుకున్నాం. అదే విధంగా ఇక చూడండి, మీటర్ లో ఉన్న వాల్యూకి ఇక్కడ స్పీడ్ సో మనకి kmph లో ఉండకూడదు, అన్ని ఒకేలా ఉండాలి. అందుకోసం మార్చాలి కదా. అప్పుడు ఇది కూడా మనకి ఎందులో ఉండాలి? ఇప్పుడు మనకి మీటర్ ఫర్ సెకండ్ లో మారాలి. మీటర్ ఫర్ సెకండ్ లో మారాలి అని అంటే సో 5/18 18/5 ఎలా వచ్చింది అని అంటే నువ్వేం చెప్తావు అన్నట్టు? సో ఇది కాంబినేషన్, ఇది మైల్ కాంబినేషన్, రైట్? ఇది మైల్ కాంబినేషన్, అదేమో సో kmph మీటర్ కాంబినేషన్ అన్నట్టు, మీటర్ ఫర్ సెకండ్. ఇది అవర్స్ ని మినిట్ లోకి సెకండ్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? సెకండ్స్ ని మినిట్ లోకి, మినిట్ ని అవర్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇది అయిపోయింది. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది సో దేని గురించి అంటే రిలేటివ్ స్పీడ్ గురించి. సో సాపేక్ష వేగం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఇక్కడ నేను సాపేక్ష వేగం అని రాస్తున్నా, రైట్? సో కాన్సెప్ట్ అన్నట్టు. ఈ కాన్సెప్ట్ దేని గురించి అని అంటే వెరీ ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ దేని గురించి అంటున్నా? సాపేక్ష వేగం. సో సాపేక్ష వేగం అనేది తీసుకుంటున్నా, రైట్? సాపేక్ష వేగం, దాన్ని మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? రిలేటివ్ స్పీడ్ అని తీసుకోవచ్చు. రిలేటివ్ స్పీడ్ అనేది తీసుకుంటున్నాం. సో రిలేటివ్ స్పీడ్ అనేది తీసుకుంటున్నా, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ రిలేటివ్ స్పీడ్ అనేది కాంబినేషన్ అసలు ఎక్కడ వస్తుంది? సో దేన్ని రిలేటివ్ స్పీడ్ అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెండు వెహికల్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు లేదా సో సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు అనే రెండు కాన్సెప్ట్లు తీసుకుంటాం. మరి నేనేమంటున్నా అంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి, ఆ వెహికల్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ దేని గురించి అంటే కాన్సెప్ట్ తీసుకున్నాం, కరెక్టే. సో ఇప్పుడు ఏమంటున్నా నేను? ఆపోజిట్ డైరెక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నా. సో ఆపోజిట్ డైరెక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నా, రైట్? సో ఇక్కడ ఇది కాన్సెప్ట్. మరి ఈ ఆపోజిట్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు నేను ఏమంటున్నా అంటే డెఫినేషన్, ఇక్కడ డెఫినేషన్ తీసుకుంటున్నా నేను. సో డెఫినేషన్ అనేది ఏంటి అని అంటే చూడండి, సో వెన్ టూ వెహికల్స్ అంటున్నా, రైట్? నేను రాస్తున్నా చూడండి. సో వెన్ టూ వెహికల్స్ ఆర్ ట్రావెలింగ్ అని రాసుకోండి. సో ట్రావెలింగ్ ఆపోజిట్ డైరెక్షన్, opposite direction. So then the speed is equal to sum of their relative speed అన్నట్టు, sum of their relative speed అనేది డెఫినేషన్. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే రెండు వాహనాలు ఎదురెదురుగా ప్రయాణించినప్పుడు వాటి వేగాల మొత్తం వేగం అవుతుంది అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ డెఫినేషన్ తెలుగులో చెప్తున్నా, రెండు వాహనాలు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు వాటి మధ్య సాపేక్ష వేగం వాటి వేగాల మొత్తం అవుతుంది అని చెప్తాం, రైట్? అది కాన్సెప్ట్, ఇది ఇంగ్లీష్ కాన్సెప్ట్. సో వెన్ టూ వెహికల్స్ ఆర్ ట్రావెలింగ్ ఆపోజిట్ డైరెక్షన్ దెన్ ద స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? స్పీడ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రిలేటివ్ స్పీడ్ అని తీసుకోవచ్చు. అంటే సో ఇది డెఫినేషన్ కదా, మీకు ఇది కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఈ ఎగ్జాంపుల్ అంటే ఇది కాన్సెప్ట్ అబ్బా, రైట్?
ఇలా ఒక సమ్ డైరెక్షన్ అనేది సో డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఇది డిస్టెన్స్ ఎంత అనేది మనకు తెలియదు, సరే ఎంతో కొంత అనుకున్నాం. సో ఒక 500 కిలోమీటర్ డిస్టెన్స్ ఇటుండి ఒక సో వెహికల్ వస్తుంది. సో ఆపోజిట్ లో ఒక వెహికల్, నేను ఆపోజిట్ గురించి డిస్కస్ చేసిన కాబట్టి ఆపోజిట్ అవుతుంది. సో ఇక్కడ ఆపోజిట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ ఫస్ట్ వెహికల్ అనుకోండి, ఇక్కడ సెకండ్ వెహికల్ అనుకోండి. మరి దీని స్పీడ్ ఎంత ఉంది అని అంటే 40 kmph ఉంది. దీని స్పీడ్ ఎంత ఉంది అని అంటే 50 kmph ఉంది, రైట్. సో దీనికి స్పీడ్ 40 kmph, దీని స్పీడ్ ఎంత అంటున్నా 50 kmph. మరి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఒకటే. సో ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటిది అని అంటే ఆ రెండు వాహనాలు ఒకదానికొకటి ఏ సమయంలో దాటుతాయి? చూడండి, ఆ రెండు వాహనాలు ఒకదానికొకటి ఏ సమయంలో దాటుతాయి? సో సో ఆఫ్టర్ హౌ మచ్ టైం సో దే క్రాస్ టు ఈచ్ అదర్ అనేది అడుగుతాడు. చూడండి, సో ఇక్కడ ఆఫ్టర్ హౌ మచ్ టైం దే క్రాస్ టు ఈచ్ అదర్ అంటాడు. అంటే ఇప్పుడు ఈ రెండు వెహికల్స్ ఇక్కడ ఒకదానికొకటి అయితే క్రాస్ అవ్వాలి కదా. మరి ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, మరి అది ఒక క్రాస్ అవుతాయి కాబట్టి ఆ క్రాస్ అయ్యే టైం ఎంత అంటే ఎప్పుడు క్రాస్ అవుతాయి అంటే నాకు టైం అడిగింది. టైం అంటే నాకు ఏం కావాలి చెప్పండి? ఇక్కడ టైం అంటే డిస్టెన్స్ భయం ఉండాలి, స్పీడ్ ఉండాలి. మరి డిస్టెన్స్ అనేది నాకు ఆల్రెడీ ఉంది, ఎంత 500 కిలోమీటర్స్ ఉంది. సో డిస్టెన్స్ నేను 500 కిలోమీటర్ తీసుకుంటే నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటిది? స్పీడ్. స్పీడ్ అనేది ఒకటే కదా ఉండాలి. మరి ఇక్కడ ఈ వెహికల్ స్పీడ్ ఎంత? 40 kmph. ఈ వెహికల్ స్పీడ్ ఎంత? 50 kmph. మరి నాకు ఇక్కడ రెండు స్పీడ్స్ ఉన్నాయి కదా, మరి నాకు కావాల్సింది ఒకటే కదా, నేను స్పీడ్ అప్లై చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే సో ఇక్కడ స్పీడ్ 1, ఇది స్పీడ్ 1 తీసుకోండి. సో స్పీడ్ 1 తీసుకోండి, ఇది సెకండ్ స్పీడ్ తీసుకోండి. స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2. నేనేమన్నా చూడండి, when two vehicles are traveling opposite direction then the speed is equal to sum of అన్న నేను sum sum total అన్నట్టు sum of their relative speed, sum of their speeds అని తీసుకోవచ్చు. ఇక్కడ లేదంటే రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్ అని కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. అంటే 40 ఇక్కడ 50, అప్పుడు S1 ప్లస్ S2 రెండింటిని యాడ్ చేయాలి అనేది కాన్సెప్ట్. అందుకోసం అప్పుడు నువ్వు ఏం అప్లై చేస్తావు? 500 కిలోమీటర్, అప్పుడు 40 ప్లస్ ఏం రాసుకుంటావు అండి ఇక్కడ 50, అప్పుడు 500/90 అనేది కదా నువ్వు తీసుకుంటావు. 500/90 ఇది దేంట్లో ఉంది? అవర్స్. ఇది ఎందులో ఉంది? kmph. ఇందులో ఏమైనా మార్చాల్సి ఉందా? మళ్ళీ సేమ్ టేబుల్, ఇది అవర్ లో ఉంటే ఖచ్చితంగా అది kmph లో ఉంది కదా. అప్పుడు నువ్వు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా క్యాన్సిల్ చేసుకుంటే 9 ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? 5. అప్పుడు రిమైండర్ 5 కాబట్టి 5/9 అవర్స్ అనేది అది ఈచ్ క్రాస్ టు ఈచ్ అదర్. అంటే అవి ఒకదానికి ఒకటి దాటే సమయానికంటే ఎంత సమయం తర్వాత దాటుతాయంటే 5/9 అవర్స్ అని చెప్పాలి. ఇలా ఆన్సర్ వస్తుంది. అంటే నాకు రెండు వెహికల్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినప్పుడు సో ఆఫ్టర్ హౌ మచ్ టైం క్రాస్ టు ఈచ్ అదర్ అని ఏ టైంలో నాకు అడిగితే, ఆ టైం గురించి అడిగితే అప్పుడు నాకు ఒకటే స్పీడ్, అక్కడ ఫార్ములా స్పీడ్ ఒకటే కదా, కానీ నాకు ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి సో సమ్ ఆఫ్ స్పీడ్ అని చేస్తాం. దాన్ని మనం రిలేటివ్ స్పీడ్ అంటాం, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ దేని గురించి అంటే సేమ్, ఇక్కడ నేను దేని గురించి డిస్కస్ చేస్తున్నా అంటే సేమ్ డైరెక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నా, రైట్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది దేని గురించి అంటున్నా? సేమ్ డైరెక్షన్, రైట్. సో సేమ్ డైరెక్షన్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో సేమ్ డైరెక్షన్ గురించి అదే దిశలో ఒకే దిశలో ప్రయాణించినప్పుడు, ఓకే. సో ఇది ఎదురెదురుగా ప్రయాణించినప్పుడు అని రాసుకోండి. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఎదురెదురుగా అని రాసుకోండి, ఓకేనా. సో ఇలా తీసుకుంటే ఎదురెదురుగా అని తీసుకోండి. సో ఎదురెదురుగా ప్రయాణించినప్పుడు అని తీసుకోండి. సో ఎదురెదురుగా ప్రయాణించినప్పుడు మరి సేమ్ డైరెక్షన్ అంటే ఒకే దిశలో ప్రయాణించినప్పుడు, ఓకే రైట్. ఒకే దిశలో ప్రయాణించినప్పుడు అని తీసుకోండి, ఒకే దిశలో. సో ఎదురుగా ప్రయాణించినప్పుడు అని కూడా తీసుకోండి, ఓకే రైట్. మరి నేను ఎదురుగా ప్రయాణించినప్పుడు తీసుకుంటున్నా. మరి ఇక్కడ ఏం తీసుకోవచ్చు? మరి ఒకే దిశలో. మరి డెఫినేషన్ ఏం చెప్తా నేను? మళ్ళీ సేమ్ రాస్తున్నా చూడండి. సో డెఫినేషన్ అన్నప్పుడు when two vehicles are traveling same direction, right. Same దానికి ఆపోజిట్ అన్నట్టు, అంతే ఏం లేదు. సేమ్ డైరెక్షన్, దెన్ ద రిలేటివ్ స్పీడ్ గురించి అంటున్నా. సో దెన్ ద రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ రాయాలి కదా. సో దెన్ ద రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సో ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్ సో డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్ అంటున్నా. సో చూడండి, డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్స్ అంటున్నా.
డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్స్ అనేది సో డెఫినేషన్ అవుతుంది. ఓకే, సో ఇది మనం సేమ్ డైరెక్షన్ గురించి డిస్కస్ చేసినప్పుడు. ఓకే, మరి ఇలా చూడండి, రెండు వాహనాలు ఒకే దిశలో ప్రయాణించినప్పుడు వాటి మధ్య సాపేక్ష వేగం వాటి వేగాల వ్యత్యాసం అవుతుంది అనేది డెఫినేషన్ తెలుగు. మరి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే సేమ్ దీనిలాగా ఇది ఆపోజిట్ డైరెక్షన్, ఇది సేమ్ డైరెక్షన్. అలాంటప్పుడు రెండు వెహికల్స్ అని తీసుకుంటున్నాం, అంటే ఇక్కడ డిస్టెన్స్ గురించి డిస్కౌంట్ చేస్తున్నాం. సో ఇది డిస్టెన్స్ అబ్బా, బాగా అర్థం చేసుకోండి. ఓకే, మరి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే, సో ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే. సో రెండు వెహికల్స్ ఒకే సైడ్ వెళ్తున్నాయి, ఫస్ట్ వెహికల్ అలాగే సెకండ్ వెహికల్ సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. ఇంతకుముందు ఆపోజిట్, డిస్టెన్స్ ఒకటే, డిస్టెన్స్ అనేది ఒకటే. అదే మనకి సో 300 కిలోమీటర్ లేదంటే ఎంతో కొంత సేమ్ డిస్టెన్స్. మరి ఈ వెహికల్ స్పీడ్ ఏదైనా ఎక్కువ ఉండొచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ 60 kmph అనుకుందాం, ఇది మనం సింపుల్ గా 45 kmph అనుకుందాం. రైట్, అలా వెళ్తున్నాయి అన్నట్టు. మరి డిస్టెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు మరి రీచ్ అయ్యి అంటే మరి ఇక్కడ సో ఇది 60 kmph 45 అంటే మరి రెండు ఒకే టైంలో మూవ్ అవుతాయి, స్టార్ట్ అయితే 8 AM కన్నా అంటా ఉంటాడు. సో టైం అనేది ఉంటది, ఏదో ఒక టైంలో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా అలాగే 7 AM లేదంటే 9 AM అలా 7 AM సో సేమ్ టైంలో స్టార్ట్ అవుతాయి అన్నట్టు. సో అలా తీసుకుంటే 8 AM కి స్టార్ట్ అయినాయి. మరి దీని స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఏమైతుంది, క్రాస్ అవుతుంది. ఆ క్రాస్ అయ్యే టైం, ఆఫ్టర్ హౌ మచ్ టైం దే క్రాస్ టు ఈచ్ అదర్ అంటాడు. అంటే ఆఫ్టర్ హౌ మచ్ టైం దే క్రాస్ టు ఈచ్ అదర్, ఒక ఎంత సమయం తర్వాత అవి ఒకదానికొకటి సో దాటుతాయి అన్నప్పుడు టైమే కదా నాకు కావాలి. సో టైం కావాలి అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పండి ఇక్కడ. సో డిస్టెన్స్ బై ఏం రాస్తాం మనం, స్పీడ్ రాస్తాం. మరి నాకు స్పీడ్ కావాల్సింది ఒకటే, కానీ ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి. అందుకోసం అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ తీసుకుంటాం. ఎస్ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు అన్నట్టు, S1 మైనస్ S2 అనేది కాన్సెప్ట్ అవుతుంది. ఓకేనా, సో అప్పుడు నేను టైం కావాల్సి వస్తే డిస్టెన్స్ ఎంత అండి 300 కిలోమీటర్స్. మరి డిస్టెన్స్ 300 కిలోమీటర్స్, మరి స్పీడ్ ఎలా ఉండాలంట, డిఫరెన్స్ ఉండాలి 60 మైనస్ 45. అలాని సో ఇక్కడ ఇది సపోజ్ ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 60 ఉంటది. అలాని మనం తీసుకోవద్దు. అంటే సరే నేను ఏమంటున్నా అంటే 45 మైనస్ 60 అని ఉందనుకో, అప్పుడు -50 అని చూడద్దు, మనం డిఫరెన్స్ మాత్రమే చూడాలి. ఓకేనా, ఇందులో ఏది తక్కువ ఉన్నా ఇందులో ఏది ఎక్కువ ఉన్నా సో S2 మైనస్ S1 గానీ సో ఎస్ స్పీడ్ కావాల్సి వస్తే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ స్పీడ్ కావాల్సి వస్తే ఏం రాసిన నేను, ఈక్వల్స్ టు S1 ప్లస్ S2 అవుతుంది. అక్కడ స్పీడ్ కావాల్సి వస్తే సో S1 మైనస్ S2 అవుతుంది, లేదా S2 మైనస్ S1 అవుతుంది. కానీ అక్కడ మైనస్ అని చెప్పకూడదు, డిఫరెన్స్ అని చెప్పాలి. అప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 15 kmph. ఇప్పుడు చూద్దాం. సో ఇది 300, ఇది 15 kmph. మరి ఇది కిలోమీటర్ లో ఉంటే ఇది kmph లో ఉంది, నో ప్రాబ్లం. అప్పుడు టైం అనేది దేంట్లో ఉండాలి, అవర్స్ లో ఉండాలి. అప్పుడు 15 ఎంతలు తీసుకోవచ్చు అంటే 2 కాబట్టి సో 20 అవర్స్ అనేది టైం పడుతుంది అని చెప్పొచ్చు. ఎంత 20 అవర్స్ టైం పడుతుంది అని చెప్పొచ్చు. ఇది మనం రిలేటివ్ స్పీడ్ గురించి నేనేమంటున్నా, రిలేటివ్ ఇక్కడ స్పీడ్ సాపేక్ష వేగం గురించి డిస్కస్ చేస్తే ఇందులో ఎన్ని కాన్సెప్ట్ ఉంటాయి అంటున్నా, రెండు కాన్సెప్ట్. అది కూడా ఏమంటున్నా నేను, సో ఒకటేమో ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ఇంకోటేమో సేమ్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ లో ఏముంటాయి, సో సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్ అంటాం. ఇక్కడ సేమ్ డైరెక్షన్ లో ఏమంటాం, సో ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్ అంటాం. ఇక్కడ అదే కదా, సో డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్, ఇక్కడ సమ్ ఆఫ్ దేర్ స్పీడ్. ఎగ్జాంపుల్ అర్థమైంది కదా, ఎప్పుడు క్రాస్ అవుతాయి అంటే టైం అవ్వాలంటే స్పీడ్ ఒకటే అవ్వాలి. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ లో రెండింటిని యాడ్ చేస్తాం. అలాగే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, మరి రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటున్నా, డిఫరెన్స్ తీసుకోవాలి అంటున్నా. సో ఇది మనం రిలేటివ్ స్పీడ్ గురించి డిస్కస్ చేసినాం అన్నట్టు.